నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం రాజుపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించిన రైతులు 2 లక్షల రుణమాఫీ చేయడం పట్ల రైతుల హర్షం ప్రకటించి సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాజుపల్లి రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటించడంతో రైతులు హర్షం ప్రకటించి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మరియు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనంగా రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రైతు వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజుపల్లి రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రత్యక్షంగా రైతులు పాల్గొని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లక్షలోపు ఉన్న రైతు రుణాలను ఈ రోజు రైతుల ఖాతాలోకి నేరుగా కావడం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి రైతుల సంక్షేమం కొరకు పాటుపడుతుందని డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమూర్తపూర్ గంగాధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాంబాబు, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచెట్టి గంగాధర్, పోలసాని శ్రీనివాస్, ధర్మగౌడ్, సాంసన్, చందూరి సాయి రెడ్డి, గూడి నరేందర్ రెడ్డి, ఎడ్ల ఆనంద్, డిసిసిబి డైరెక్టర్ న్యాస రాజేశ్వర్ రైతులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేయడం మేము గతంలో ఎన్నికల్లో హామీలో పార్టీ వరంగల్లో చెప్పిన విధంగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన సందర్భంలో మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ 1 లక్ష లోపు రైతులందరికీ కూడా రుణాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తము 2 లక్షల రుణమాఫీ మరి 1,50,000 వరకేమో ఈ మంత్ ఎండింగ్ వరకు, మరి అదేవిధంగా 15వ తారీఖు ఆగస్టు వరకు 2 లక్షల వరకు టోటల్గా రుణమాఫీ చేసి ఇవాళ ప్రభుత్వం వచ్చినటువంటి 7 నెలల్లోనే మరి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు పరుస్తూ మరి 32,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవాళ పంచడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రుణ విముక్తులను చేసి మరి వాళ్ళందరూ కూడా గౌరవంగా తలెత్తుకొని తిరిగేటట్టు ఈ ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వానికి నేను రైతుల తరఫున మరి మేము ఏదైతే ఎన్నికలలో గ్రామాలను తిరిగి మమ్మల్ని గెలిపిస్తే మరి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టుకున్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక చరిత్ర. 29 రాష్ట్రాలలో ఇలాంటి కార్యక్రమము భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది జరగడం అనేది నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఎందుకంటే ఇవాళ చాలా స్టేట్లలో రాష్ట్రాలలో ఇది మా మోడలు, ఇది మీ మోడల్ అని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ రైతులను ఏ విధంగా ఆదుకోవాలా, రైతు రాజ్యం ఏ విధంగా తేవాలా, రైతులను మరి వ్యవసాయము దండగా కాదు పండగ అని ఏ విధంగా చేయాలా, రైతును ఏ విధంగా రాజును చేయాలనే తార్కాణంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క మోడల్ను భారతదేశంలో మొత్తము ఇంప్లిమెంట్ చేసే విధంగా భారతదేశం అంతా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నది. కాబట్టి ఇది చాలా శుభదినం. రైతులందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.